గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలుసా? నువ్వేటి ఊరికి ఇదైపోతావు? ఆడు ఎక్కడుంటాయేటి? ఆడు చేసిన పాపానికి అలా అయిపోయినాడు. నువ్వేటి పళ్ళెంలో తినేస్తావేటి? అట్లా టేబుల్ పళ్ళ మీద పెట్టు. తినడం చాతకాదు, ఏం కాదు, టేబుల్ పళ్ళ మీద తింటాడు. నీకేటి చేతనవును? ఆ కాలు దించి సరికూకో. నన్నంతా ఏంటి? ముందు నువ్వు సరికి తిని చావు. ఎప్పుడు వచ్చాడు మీరు? ఓ రోజు రావుడు రా, వచ్చి 2 రోజులు అయిపోయినది. మీరు వచ్చి 2 రోజులు అయిందా? అవునరా రావుడు, ఫేస్ పౌడర్ వ్యాపారం పెడదామని వచ్చినాను. ఫేస్ పౌడర్ ఏంటి నీ ముఖము? టీత్ పౌడర్. అవును నానేటన్నాను, టీత్ పౌడర్ కదా అన్నాను. టీత్ పౌడర్ ఎక్కడ? ఫేస్ పౌడర్ కూర్చోంటారా? అది కాదురా, పళ్ళపొడి వ్యాపారం. ఇదిగో శాంపిల్స్ కూడా తీసుకొచ్చారు. ఈ పళ్ళపొడి వ్యాపారం చేస్తూ ఇక్కడే ఉంటారంట. వేరే ఇల్లు కూడా తీసుకున్నారంట. వేరే ఇల్లు ఎందుకమ్మా, మన ఇంట్లో ఉండొచ్చుగా. ఏం మావయ్య? భలే ఓడివే, పళ్ళపొడి అంటే ఈత అనుకున్నావు. పేడగీడ కంపెత్తి పోద్ది. వద్దు. ఓ రావుడా, మరి ఆసుపత్రికి వచ్చే వాళ్ళందరికీ మన సింహాచలం నరసింహం పళ్ళపొడి వాడమని చెప్పకూడదు ఏంటి? చెప్పేదేటి? పళ్ళపొడి కంపెనీ ఎవరిదనుకుంటున్నావు? ఆడే చెప్తాడు. ఒరే రావుడు, ఈ సంగతి నీకు తెలుసా? తాగి మీ అయ్యి ఒళ్ళో అంతా చెడిపోన్నది. ఆస్తంతా రాయించేసుకున్నాను, బయటికి గంటిస్తున్నదిరా. ఆడి దేశాలు పని ఆడి గొడవతో మనకెందుకు? మన సంగతి ఏదో చెప్పకుండా. ఓ రావుడు, మళ్ళీ మీ అత్త కడుపు వచ్చేసినది. రేపు ఒకసారి తనకి చేతవేటి. అలాగే, రేపొద్దున హాస్పిటల్ తీసుకురా. రావుడు సిస్టర్, డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తున్నారు? డాక్టర్. రావుడు, సరే అయితే. ఏమన్నాడేంటి? నెలను తీసుకొచ్చినాడు కదా. నెలే కాదు, అసలు నెలలే ఆగిపోయినాయి. నేను ఎవరితో చెప్పుకోను. నా బతికే గ్యాస్ అయిపోయినది బాబు. నా బతికే నాశనం అయిపోయినది బాబు. అమ్మా నర్సమ్మ, ఆ వెళుతున్న వాళ్ళు కాస్త పిలువమ్మా. అలాగే. మిమ్మల్ని పిలుస్తున్నారు. నన్నేది పిలుస్తారు? నాన్న రాను. ఏట్ లేదని నాన్న చూపించుకోను. చూపించుకోవడానికి కాదు, ఎవరో మీ తాలూకు మనిషి అంట. మా తాలూకు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏమే అదేంటి చూద్దారావే? రావే అన్న పరువు తీకే. ఎవరితో చెప్పగా ఇది? ఎవరు నరసమ్మా? ఆయనే. ఈ మాయదారికి వచ్చినాడు, ఇక్కడ చచ్చినాడు ఏంటి? ఏటైందిరా? కడుపు కోసేసినారా ఏంటి? ఏముంది, చేసిన దానికి అనుభవిస్తున్నాను. మరి చేసిన తప్పుకు అనుభవించక తప్పుతుంది ఏంటి? అది సరిగానే రాముడుగా నిన్ను చూసినాడా? వాడే ఈ ఆపరేషన్ చేశాడు. రాముడు ఆపరేషన్ చేసినాడా? ఏటన్నాడు ఏంటి? ఏమనలేదు చెల్లమ్మ, ఎంత పలకరించినా మాట్లాడలేదు. నువ్వు చేసిన పెంట పని ఆడెందుకు మాట్లాడతాడు? అవును మల్లయ్య, నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. కావాలంటే దాని కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఇప్పుడు నేను ఎక్కడికి పోనురా? ఒరే, నాకు తలదాచుకోవడానికి చోటు ఇప్పించండి రా. ఏటంటా? నానేటంతను, నువ్వేటంటే నేను అదే అంతను. కానీ అది ఒప్పుకుంటాడా అని? ఎందుకు ఒప్పుకోడు ఏంటి? ఈ యదవ ఎప్పుడు యదవనా ఉంటాడా? చేసిన తప్పు తెలుసుకున్నాడు కదా. మన రాముడితో చెప్పు చూద్దాం, కాదంటాడు ఏంటి? రాచెల్లమ్మా, నానొచ్చేదేటి? అటు చూడు. చూసినావా ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు? మన రాముడు హాస్పిటల్లోనే చేరినాడు. రాముడే ఆపరేషన్ చేసినాడు. చూసినావా, ఆడొక్క మాట కూడా చెప్పలేదు. ఆడే చెప్పేది.
వీడు చేసిన ఎదో పనికి ఆడు కాబట్టి ఆపరేషన్ చేసినాడు. నానైతే నా కత్తెట్టుకొని పొట్టలు కచ్చకచ్చకచ్చని పొడి చేసేదాని. నిజమే చెల్లమ్మా, వాడు మనిషి కాబట్టి నన్ను బతికించాడు. నేను చేసిన పాపానికి వాడు నా ముఖం కూడా చూడకూడదు. ఇప్పుడు అనుభవిస్తున్నాను. తులసి, ఈ పుండు మానిపోయేదాకా 4 రోజులు ఇక్కడే ఉంటానే. ఏటి 4 రోజులు? బుద్ధి వచ్చినారు కదా, ఇక్కడ పడి ఉండ. ఇక్కడుండి వాడి ముఖం ఎలా చూడను? నువ్వేటి ఆడి ముఖం చూసేది? కళ్ళు మూసుకొని తొంగో. నువ్వు ఎదవని చెప్పి ఆడు కూడా ఎదవనుకున్నావేటి? నువ్వు చేసిన ఎదవ పనికి ఆడు మాట్లాడలేదు కానీ ఆడి కడుపులో పేం. మామయ్య, అతను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? మాట్లాడరా, ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఏం లేదురా, హాస్పిటల్లో ఏడుతూ కూకుని ఉంటే హాస్పిటల్లో ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెడతారా? ఇదే సత్రం అనుకున్నారా? అదేట్రా, అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తావా ఏటి? మరి అతనేం తీసుకొచ్చారు? ఎందుకంటే కన్నోడు ఏటవుతాడు? తండ్రి అవుతాడు. నాకు తండ్రి లేడు. ఏ రోజు నా చెల్లెల్ని చంపేశాడు ఆ రోజే నా తండ్రి చచ్చిపోయాడు. ఓ సోసు, నువ్వు చచ్చిపోనాడు అనుకుంటే అయిపోనాదా? నువ్వు కాదనుకుంటే మాత్రం మీ అమ్మకి మొగుడు కాదేటి? కాదు, మా అమ్మని ఇంట్లో నుంచి తరివేసిన రోజునే మా అమ్మ కూడా అతను చచ్చిపోయాడు. తప్పురా రావుడు. పసుపు కుంకంతోటి ఆ తల్లి చల్లగుంటే నీ నోటితోటి ఆ మాట అనకూడదురా. ఈ యాల్టికాడు చేసిన ఎదో పనికి కులి చచ్చిపోతున్నాడు. ఏటంతో? నాను అదే అంటాను. మరి చెప్పవేటి? చెప్పేదేటి? రాముడు తెలీదా ఏటి? ఆడేం పచ్చోడా? ఆడు కళ్ళారా చూసి ఆడే ఆపరేషన్ చేసినాడు. ఆడు గుండె మంచిది కాబట్టి ఆపరేషన్ చేసినాడు. ఒరే రాముడు, నువ్వు మీ అమ్మ తినగా మిగిలితే అడుక్కునేవాడికి ముద్ద పారేయట్లేదా? ఆ ముద్ద అడిగి పారేమంటున్నాను. ఏటంతావు? నాను అదంతాను, ఆ ముద్ద అడిగి పాడేయమంటాను. ఇప్పుడు ఆడు ఏడు చేస్తాడు? చచ్చినట్టు కుక్కలా మూల పడి ఉంటాడు. ఏటంతవే? ఏదంటాను? చచ్చినట్టు కుక్కల మూల పడుంటాడంతాను. ఒరే రాముడు, ఆడి ముఖం చూసి కాదురా, మీ అమ్మ ముఖం చూడరా. ఆడి ముఖం చూస్తేనేమో పొమ్మని చెప్పలేకపోతుంది, నీ ముఖం చూస్తేనేమో ఉండమని చెప్పలేకపోతుంది. ఏటంతావురా? సరే వండేవండి. ఆమెకు భర్తగా, నాకు తండ్రిగా మాత్రం కాదు. నమస్కారం అండి, మీతో మాట్లాడదామని వచ్చాను. కూర్చోండి. చెప్పండి. సార్, తెలుసో తెలియకో తప్పు చేశాను. చేసిన తప్పు తెలుసుకున్నాను. మీరు నన్ను ఎలాగైనా సరే ఈ కేసు నుంచి బయటపడేయాలి సార్. ఐఎమ్ సారీ మిస్టర్ ఆనంద్, నా చేతుల్లో ఏమీ లేదు. కేసు కోర్టులో వేశాను. సాక్ష్యాలన్నీ ఆమె పక్షానే ఉన్నాయి. తీర్పు కూడా ఆమె పక్షానే వస్తుంది. అందుకే కోర్టులో నవ్వులు పాలు కాకుండా చేసిన తప్పు ఒప్పుకుని ఆమెతో కాపురం చేయాలనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్, ఈ పరిస్థితుల్లో నమ్మటం కష్టం. కాదు సార్, మీరేం చెప్పినా చేస్తాను. యాదగిరి, సార్. స్వప్న గారిని ఒకసారి ఇలా పిలు. అలాగే. వారితో మాట్లాడి చూడండి, ఏమంటారో చూద్దాం. లాయర్ గారు, మీరు ఏదో అలాగ రాజీ చేసే ప్రయత్నం చేయండి ప్లీజ్. కూర్చోమ్మా. పర్వాలేదు, చెప్పండి. చూడమ్మా, అతను రాజీకి వచ్చాడు. దేనికి? ఈమెతో కాపురం చేయడానికి. అంటే ఈమెను నిజంగా పెళ్లి చేసుకున్నారుగా? చేసుకున్నారు. మీరు కాదు, ఆయన చెప్పమానండి. చేసుకున్నాను. చేసుకుని ఎందుకు లేదన్నారు? మాట్లాడరే. ఆమె బ్రతుకు నాశనం చేద్దామనేగా? ఐ సే ఆన్సర్ మీ. అవును. అంటే నా బ్రతుకు కూడా నాశనం చేద్దామనేగా మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంది? కాదు, మోసం చేద్దామని కాదు, నిజంగానే. Stupid. నువ్వు మగాడు వైపోయావు. నలుగురిలో తాళి కట్టిన పాపానికి మొగుడు వైపోయావు. ఆడదు కదా 3 ముళ్ళు వేసి మూడు కూర్చోపెడదాం అనుకున్నావు. నీకు 3 ముళ్ళు వేయటానికి 3 నిమిషాలు పడతాయి. కానీ ఆడది తెగిస్తే తెంచుకోవడానికి 1 నిమిషం కూడా పట్టదు. 1.5 తాడు, 1 పసుపు కొమ్ము, 3 ముళ్లతో ఒక ఆడదాని జీవితాన్ని కట్టి అవతల పారేసే నీలాంటి బాస్టర్స్ ని షూట్ చేసి పారేయాలి. సార్, అతను రాజీకొచ్చింది జైలు శిక్ష పడుతుందనే భయంతో, ఆమె మీద ప్రేమతో కాదు. ఆమెతో సవ్యంగా కాపురం చెయ్యడు. ఎందుకు చేయడమ్మా? ఆస్తి అంతా ఆ పిల్ల పేరు మీద రాయిస్తాను. ఆ బాధ్యత అంతా ఆమెకు అప్పగిస్తాను. అందుకే తను అంగీకరిస్తేనే కేసు రాజీ అవుతుంది. దట్స్ ఆల్. అలాగే సార్, మీ ఇష్టం. స్వప్న,
వాడంతా మోసం చేస్తే తెగడంపులు చేసుకుని విడాకులు తీసుకుని వచ్చేస్తావా? ఏం చేయమంటారు డాడీ? ఏం చేయటం ఏంటమ్మా? వాడి బ్రతుకు బయట పెట్టి వాడి డిగ్రీ క్యాన్సిల్ చేయించి గతమని జైల్లో పెట్టించాలి కదమ్మా. దానివల్ల ప్రయోజనం? వాడి ప్రయోజనంతో మనకేం పని? అటువంటి వాడిని వదిలిపెట్టకూడదు. వాడి అంత చూసి కానీ తిరిగి రాను. డాడీ, మనిషి అయితే తిట్టొచ్చు, పశువు అయితే కొట్టొచ్చు. మనిషి పశువు కాని వాణ్ణి ఏం చేస్తే మాత్రం ఏముంది డాడీ? ఏముంటుందో ఏముండదో చూద్దువు గాని. డాడీ, చూసేదే ఉంది. మీ అమ్మాయి జీవితం పాడైందని మరో అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తారు, అంతేగా? డాడీ, ఏ అల్లరి కాకుండా ఆ అమ్మాయి కాపురం దారికొచ్చింది. మీరు వెళ్ళి అల్లరి పెడితే ఆ అమ్మాయిని కూడా వదిలేస్తాడు. అప్పుడేం సాధించినట్టు? ఎవరో ఒక్కరినైనా సుఖంగా ఉండనివ్వండి. మరి నీ బ్రతుకు ఏమవుతుందమ్మా? కాపురం చేస్తే తప్ప ఆడది బ్రతకలేదా డాడీ? నువ్వు ఒకందుకు చదివించావు, నేను ఒకందుకు చదివాను. ఇప్పుడు ఆ చదువు మరొకందుకు ఉపయోగపడుతుంది. రండి రండి, కూర్చోండి కూర్చోండి. తులసి, తులసి, వాళ్ళు వచ్చారు. కాఫీ కూల్ డ్రింక్ తీసుకురా. ఎవరండి? అబ్బాయిని చూడడానికి పెళ్లివారు. పెళ్లివారా? అవునే. అదేమిటండి, వాడు పద్మని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎవతలే? ఆ మొగుడు వచ్చిందానా? ఆడు చేసుకుంటానంటే మాత్రం నేను ఒప్పుకోవద్దు. వాడికి ఇష్టమైన తర్వాత కాదనటానికి మనమెవరు అండి? ఎవరు అంటే తల్లిదండ్రులం. మనల్ని కాదని పెళ్లి చేసుకుంటాడా? అంత మగడాడా? వాడి గురించి మీకెందుకులేండి. ఎందుకంటే కొడుకు గురించి తండ్రి కాక ఇంకెవరికి? అప్పుడేదో తెలిసో తెలియక చేతిలో ఉన్నదంతా పోగొట్టుకున్నాం. ఆడు సంపాదిస్తున్నప్పుడైనా అప్పులని తీర్చుకోవచ్చుగా. ఈ సంబంధం చేసుకుంటే దగ్గర దగ్గర ₹1,00,000 ఇస్తారు. దాంతో అప్పులన్నీ తీర్చేయచ్చు, చేతిలో 4 డబ్బులు పట్టుకోవచ్చు. ఆ పిచ్చిదాన్ని కట్టుకుంటే ఏమొస్తుంది? పైగా ఆ పిల్ల గురించి ఇదిలో రకరకాలుగా అనుకుంటున్నారు. దాని గుణం ఏం మంచిది కాదుట. మిస్టర్ ప్రభాకరం, గెట్ అవుట్! ఐ సెడ్ గెట్ అవుట్! ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉంటారు. వెళ్ళి ఏటి రావుడు, ఏటైనది? ఏముంది అవటానికి? ఇలాంటి వాళ్ళకి నుంచోడానికి చోటిస్తే కూర్చుంటారు, కూర్చోడానికి చోటిస్తే పడుకుంటారు, పడుకోవడానికి చోటిస్తే ఇంటి వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు గెట్టేస్తారు. పావునైనా పక్కన పెట్టుకోవచ్చు కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం ఇంట్లో ఉంచకూడదు. ఇంకా నుంచున్నా వెళ్ళు, వెళ్ళి నుంచి. ఓ సన్నాసి, ఏం చేసినావురా? ఆ యాల కుక్కలో వచ్చి పడినావు కంటే మళ్ళీ ఏటి ఏదో పని చేసినావు? ఏం లేదు, ఓ మంచి పెళ్లి సంబంధం వస్తే. ఎవరు ఇతను? ఎవరు నాకు పెళ్లి సంబంధం చూడటానికి? ఆ రోజే చెప్పాను, ఈ ఇంట్లో నా తల్లికి భర్తగా ఉండే హక్కే ఉంది కానీ నాకు తండ్రిగా ఉండే హక్కు మాత్రం లేదని. అయినా ఆ పిల్ల గురించి ఏం తెలిసి ఇతను నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఏంట్రే, ఇంకా నీకు బుద్ధి రానేదా? కొట్టినానంటే గోపు గుయ్యమని పగలటానుకోండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. నేను చేసింది మాత్రం వాడి బాగు కోసం కదా. బాగు ఏమిటా బాగు? అయినా నా బాగు గురించి చెప్పడానికి నువ్వెవరు? నన్ను నేను చదివించావా? నా మంచి ఎట్లు చూసావా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కనీసం నేను బ్రతికానో చచ్చానో తెలుసుకున్నావా? ఇప్పుడు నేను ₹10 సంపాదించి పచ్చగా ఉండేసరికి నా బాగులు కావాల్సి వచ్చాయి. నువ్వు చావడానికి సిద్ధమయ్యేసరికి నా తల్లి ఆసరా కావాల్సి వచ్చింది. వెళ్ళు, వెళ్ళి నుంచి. ఏమిటమ్మా, నువ్వెక్కడికి? ఆయన మారు పోయే ముందు ఆయనకి దూరంగానే ఉండలేదు. అందుకని నువ్వు వెళ్ళిపోతావమ్మా? అవునమ్మా, ఎవరెంత చేసినా ఎప్పటికైనా మీ ఆడవాళ్ళకి కావాల్సిన భర్తేనమ్మా. ఆ భర్త కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు, ఎన్ని బాధలైనా పడతారు. ఆలయంలో ఒక దేవతను కూర్చోబెట్టాను అనుకున్నాను. ఇప్పుడు ఆ దేవత బయటికి వెళ్ళిపోతే ఈ దేవాలయం ఎందుకమ్మా? అమ్మా, ఆయన ఇక్కడ ఉండటానికైనా ఇష్టపడతాను కానీ నువ్వు మాత్రం వెళ్ళటానికి వీలేదమ్మా. అమ్మా, నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తానమ్మా. ఆయన ఇప్పుడే తీసుకొస్తాను. ఉండు, నువ్వు ఇక్కడే ఉండు.
అయితే ఇవ్వు, నాన్నగారికి ఇస్తాను. నేను ఇవ్వను. ఇవ్వకపోతే తంత. పెద్ద మగాడి బయలుదేరు. కాదు నాది. ఇవ్వవే. ఇవ్వను. ఏమిట్రా ఏమిటిది? రాముగారి డైరీ నాన్న. ఎక్కడిది? ఇక్కడ దొరికింది. ఏమిటి డాడీ? ఏమిటిది? వస్తానండి. నైస్. సార్ మీరా? ఏమిటి సార్ మీరు ఎక్కడికి వచ్చారేంటి? నేను పేషెంట్నే బాబు. అదేమిటి సార్ ఫోన్ చేస్తే నేనే వచ్చామనిగా. ఎవరి దగ్గరికి వస్తే ఏముందిలే బాబు, ఆ గౌరవం ఉంటే చాలు అంతే. చెప్పండి సార్, స్వప్న ఎలా ఉంది? ఏమిటండి ఇది? అతను ముందే పెళ్ళయిందా? వదిలే బాబు, అదంతా ఒక పీడకల. బాబు నేను అడుగుతాను, చెప్తావా? అడగండి. స్వప్నం నిజంగా ప్రేమించావా? మరెందుకయ్యా ఆ మాట చెప్పలేదు? దురాశ అవుతుంది అనుకున్నాను. పోనీ స్వప్న నిన్ను ప్రేమించిందనైనా నీకు తెలుసా? మొన్ననే విజయ్ ద్వారా తెలుసుకున్నాను. చూశావా బాబు, నువ్వు స్వప్నని కావాలనుకున్నావు, స్వప్న నిన్ను కావాలనుకుంది. మీ ఇద్దరిని నేను కావాలనుకున్నాను, కానీ ఎవరికి ఎవరూ కాకుండా పోయాం. అయినా ఇప్పటికీ ఒకరికి ఒకరు ఉన్నారనే అనుకుంటాను.
బహుశా నీకోసమే ఇంకా స్వప్నగా మిగిలిపోయిందనుకుంటాను. బాబు, జరిగిన పొరపాటంతా నాది. పక్కనే రావుణ్ణి పెట్టుకుని దేవుడి కోసం వెతికాను. ఈ రాముడే నా స్వప్నకు ఉన్న దేవుడని తెలుసుకోలేకపోయాను. నీకు తెలుసు బాబు, ఇంతవరకు నేను ఎవరు ఏదడిగినా చేశానే గాని ఎవరిని ఏది అడిగి తీసుకోలేదు. మొదటిసారిగా చివరిసారిగా నిన్ను అడుగుతున్నాను, నా బిడ్డకు జీవితాన్ని ప్రసాదించు బాబు. నే చేసిన పొరపాటు నేను బ్రతికుండగానే సరిదిద్దుకున్నా అన్న తృప్తితో నన్ను పోని. ఇదొక్కటే బాబు నేను కోరుకునేది. ఈ ఒక్క సహాయం చేస్తే నేను నీకు రుణపడి ఉంటాను. ఆలోచించు బాబు, ఇప్పుడు చెప్పొద్దు, నేను మళ్ళీ కలుస్తాను.